హాయ్ అండి, నమస్తే. ఈరోజు మా టెరెస్ గార్డెన్లో నాకు చుక్క కూర, తర్వాత బచ్చల కూర ఉన్నాయి. అవి హార్వెస్ట్ చేశాను. ఈ కాంబినేషన్తో మా అమ్మగారు చేసేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుంది. చుక్క కూర పుల్లగా ఉంటుంది కదా, సో వేరే పులుపు ఎక్కువ అవసరం ఉండదు. దీంతో ఎలా చేయాలో చూద్దాం. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇలా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేయాలి. తర్వాత కొద్దిగా చింతపండు వేయాలండి. దీనికి మళ్ళీ స్పెషల్గా పోపు పెట్టుకునే పని లేదు. ఆల్రెడీ మనం పోపు గింజలు వేయించుకుంటాం కదా, అందులో నుంచి కొంచెం పోపు తీసి పక్కన పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుంది. నేను కేవలం ఎండుమిరపకాయలు మాత్రమే వేశాను. కావాలంటే పచ్చిమిరపకాయలు సగం, ఇవి సగం కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇలానే ఇష్టం. మా అమ్మగారు కూడా ఇలాగే చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి.